మరి మన ఎంపీటీసీ గారు జిల్లా విభాగానికి సంబంధించి రూబీ సుహాసిని గారు మిమ్మల్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. పిల్లలందరికీ స్వాతంత్ర దినోత్సవపు శుభములు దీవెనలు నేను తెలియజేస్తా ఉన్నాను. మాస్టర్ గారికి, మాస్టర్ గారికి, టీచర్ గారికి అందరికీ కూడా నా శుభాలు నేను తెలియజేస్తున్నాను. నిజంగా ఇది ఎన్నో సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం 80-79 నుండి 80వ సంవత్సరం అయిందన్నమాట మనకి స్వాతంత్రం వచ్చి. నిజంగా మనం ధన్యులు అన్నమాట. స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా ధన్యులు. స్వాతంత్రం రాకముందు ఎంతో బాధలు పడ్డారు మనోళ్ళు, అయితే మేలులు కూడా పొందుతున్నారు. మన దేశానికి వాళ్ళు వచ్చి స్వాతంత్రం ఇవ్వకముందు చాలా కార్యక్రమాలు చేశారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశానికి ఒక ప్రత్యేకమైన రోజు ఈ రోజు అని మనం తెలుసుకోవాలి. వింటున్నారా పిల్లలు? నా వైపు చూడాలి, నా వైపు చూస్తూ నా మాటలు వినాలి, నా మాటలు మీరు వినాలి. స్వాతంత్ర దినోత్సవం వచ్చిందని మనం సంతోషపడటం కాదు, కానీ మనం చక్కగా చదువుకొని గొప్పవాళ్ళం అయిపోవాలని చెప్పి మీరు తెలుసుకోవాలి. పెద్దవాళ్ళు అయిపోయింది బాగా చదువుకోవాలి. మేమేమవుతాం, నువ్వేమవుతాం అన్నప్పుడు నువ్వు చెప్పాలి. ఏం చదువుతావు పెద్ద అయిన తర్వాత? నువ్వు చెప్పు, నీకేది ఇష్టం, ఏదవుతావు, ఏదవుతావు చెప్పు, నిలబడు. ఏమవుతావు, ఏది నీ ఇష్టం, ఏదవుతావు చెప్పు, నిలబడు, చెప్పు చెప్పుమా. ఆర్మీకి వెళ్ళిద్దంట అటు దివ్య మరి ఆర్మీకి వెళ్తాను. అసలు అలాంటి జీలు ఆర్మీకి వెళ్ళాలనే ఆలోచన బిడ్డ చేసిందంటే ఇది ఎంతో గొప్ప సంగతి. అంటే భారతదేశం కోసం ప్రాణం పెట్టే వాళ్ళే ఆర్మీలో ఉండేది. యుద్ధంలో ఉండేవాళ్ళు ఎవరంటే భారతదేశం కోసం పోరాడే వాళ్ళే ఉంటారు. మరి అందులోకి వెళ్తుందంటే ఎంత తెలిసి తనకు తెలియదు ఎక్కడ చెబుతుందో నాకు తెలియదు, కానీ ఆర్మీకి వెళ్తానన్న దివ్యాన్ని బట్టి మనం చప్పట్లు కొడతాం. చప్పట్లు కొట్టండి. స్కూల్కి మంచి పేరు వచ్చి రాబోయే దినాల్లో తన కోరిక తీర్చబడి తను దీవించబడాలని నేను కోరుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మిమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తూ మరి ఒక స్వాతంత్ర దినం వచ్చేంత వరకు మీరందరూ బాగా చదువుకొని వర్ధిల్లాలని నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ